పరిస్థితి బాగోలేక ఆసుపత్రి పాలైనటువంటి ఇబ్బందులు పడ్డ లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి వడితెల ప్రణవ్ అన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. నియోజకవర్గం పరిధిలోని 5 మండలాలకు 2 పట్టణాలు కలిపి 147 మంది లబ్ధిదారులకు 51,14,000 విలువ చేసే చెక్కులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చెక్కులు అందుకున్నటువంటి వారు త్వరగా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలని, చెక్కులు పంపిణీ చేయడంలో అలసత్వం వహిస్తున్న కౌశిక్ రెడ్డి తన విధానం మార్చుకోవాలని సూచించారు. ప్రోటోకాల్ అని రెచ్చిపోయే కౌశిక్ రెడ్డి చెక్కులు ఇచ్చే క్రమంలో సీఎం ఫోటో కట్ చేసి ఇవ్వడం ప్రోటోకాలా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల అధ్యక్షులు, మార్కెట్ చైర్మన్లు, డైరెక్టర్లు, దేవస్థాన చైర్మన్లు, సీనియర్ నాయకులు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బెనిఫిషరీస్ ఉన్నారో మరి వాళ్ళందరూ సాధన సమితి అని చెప్పి యువకులు కూడా వాళ్ళతో పోరాటం వాళ్ళకి కావాలని అడిగినారు. వాళ్ళందరూ వచ్చారు. అన్న మరి మాకు ఆ పాత ప్రభుత్వం కౌశిక్ రెడ్డి ఇయ్యలే, మేము ప్రభుత్వం ఇప్పియాలి. అది పాత పథకం అయినా పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడి, శ్రీధర్ బాబు గారితో మాట్లాడి, బట్టి విక్రమార్క గారితో మాట్లాడి, ఎందుకంటే మదిరా కాన్స్టిట్యున్సీలో కూడా మరి దళిత బంధు విక్రమార్క గారి కాన్స్టిట్యున్సీలో కూడా దళిత బంధు ఇంప్లిమెంట్ అయినా మళ్ళా అని మరి వాళ్ళతో మాట్లాడి, సీఎంతో మాట్లాడి ఫ్రీ ఏదైతే హోల్డ్ ఉన్నాయో దాన్ని గ్రౌండింగ్ చేసే విధంగానే ప్రొసీడింగ్ కాపీ జనరల్ తీసుకొచ్చాం. వచ్చిన తర్వాత మొదలైంది ప్రక్రియ. దానికి కొన్ని సమస్యలు ఉన్నాయి, కొంతమంది సమస్యలు వాడుతూ మా దృష్టికి కూడా వచ్చినాయి. కానీ దాదాపు 700-800 మంది లబ్ధిదారులకి 2 లక్షల లబ్ధిదారులకు ఆల్రెడీ వాళ్ళు పెట్టుకున్న యూనిట్లో అమౌంట్ జమైంది. అదో ప్రక్రియ నడుస్తుంది నిరంతరంగా. కలెక్టర్ గారి దగ్గర ఉంది. ఏవంటి ఆటంకాలు లేకుండా, ఇబ్బంది కలగకుండా ఇచ్చే విధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా మేము దాన్ని అందరికీ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అందరికి సాచురేషన్ ప్రతి ఒక్కరు వాళ్ళ యూనిట్ల అకౌంట్లలో పడేంత వరకు మేము దాన్ని చేపిస్తాం. కొంచెం ఓపిక ఉండాలి.